హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ యూనిట్లో. దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజిటల్ డేటా. ఇది చాలాసార్లు రిపీటెడ్ అయిన క్వశ్చన్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లాసిఫికేషన్ ఆఫ్ డిజిటల్ డేటా. లెట్ us గెట్ ఇన్ టు దిస్ వీడియో. క్లాసిఫికేషన్ ఆఫ్ డిజిటల్ డేటా. డిజిటల్ డేటా అనేది మనకి 3 టైప్స్. దట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అండ్ స్ట్రక్చర్డ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ అంటే మనందరికీ తెలుసు, లైక్ ఏ ఫార్మాట్లో లేకుండా ఒక ఆర్గనైజ్ చేసి లేని డేటా, అండ్ మనకి అది 80 to 90% ఉంది. సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే హాఫ్ స్ట్రక్చర్డ్ అండ్ హాఫ్ అన్స్ట్రక్చర్డ్ లాగా, అంటే కొంతవరకు స్ట్రక్చర్ చేసి ఉన్న డేటా. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్డ్ డేటా, ఇది ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో ఉంటుంది, మనకి దీన్ని యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్ట్రక్చర్డ్ డేటాకి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఆర్డీబీఎంఎస్, అంటే రోస్ అండ్ కాలమ్స్లో ఒక టేబుల్ ఫార్మాట్లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. దాని మీద మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కానీ, లైక్ డేటాని ఇన్సర్ట్ చేయడం, రిట్రీవ్ చేయడం, ఇవన్నీ మనకి ఈజీ అవుతుంది. సో స్ట్రక్చర్డ్ డేటా మీద ఆపరేషన్స్ అనేవి చాలా ఈజీ. ఈ వీడియోలో మనం స్ట్రక్చర్డ్ డేటా అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా చూద్దాం. అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసి నెక్స్ట్ వీడియో, బికాస్ దానికి హౌ టు డీల్ విత్ అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ఇంకో టాపిక్ ఉంది. సో అది కలిపి ఒకేసారి చెప్పేస్తాను. నౌ లెట్ us గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ స్ట్రక్చర్డ్ డేటా చూద్దాం. దిస్ ఈజ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ డిజిటల్ డేటా. డిజిటల్ డేటా అనేది 3 టైప్స్: స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్. బీడీఏలో ఎప్పుడైనా సరే, బీడీఏ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు దేనికైనా డయాగ్రామ్ ఉంది అంటే మస్ట్ అండ్ షుడ్, మీకు ఎంత థియరీ రాసినా సరే మార్క్స్ వేయరు ఎక్కువ. సో ఏదైనా డయాగ్రామ్ ఉంది అంటే మాత్రం పక్కా డయాగ్రామ్ డ్రా చేయండి, ఎందుకంటే మనకు థియరీ గుర్తుపెట్టుకున్న దానికంటే డయాగ్రామ్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో డిజిటల్ డేటా క్లాసిఫికేషన్ని ఒక డయాగ్రామ్ ఫార్మాట్లో గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మనం విన్నదానికంటే చూసింది ఎక్కువగా గుర్తుంటుంది. సో ఇలా పిక్టోరియల్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. యాజ్ ఐ సెడ్, అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది 80% ఉంది, అండ్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ ఆర్ లైక్ 10%. అండ్ స్ట్రక్చర్డ్ డేటా అనేది మోస్ట్లీ చాలా తక్కువ, మేబీ నాట్ ఈవెన్ 10%. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, లైక్ కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి మనకి ఆర్గనైజ్డ్గా ఒక లైక్ సబ్జెక్ట్ వైజ్గా ఉంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. అదే అన్నీ మిక్స్ చేసి పెడితే మనకు అవి వెతుక్కోవడానికి చాలా కష్టమవుతుంది. సో సిమిలర్లీ ఒక డేటా అనేది మిక్స్డ్ అప్ అయిపోయి అన్స్ట్రక్చర్డ్గా ఉంటే మనకి దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి టఫ్గా ఉంటుంది. సో అదే డేటా స్ట్రక్చర్డ్, ఆర్గనైజ్డ్గా ఉంటే మనకి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం డేటా మీద అంటే స్ట్రక్చర్డ్ డేటా మీద చేస్తే దాని అవుట్పుట్ అనేది కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ డిజిటల్ డేటా. సోర్సెస్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసి మనకి ఆర్డీబీఎంఎస్, దట్ ఈస్ ఒరాకిల్ కార్పొరేషన్, ఒరాకిల్, అండ్ ఐబిఎంది DB2, అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఇవనేవి మనకి స్ట్రక్చర్డ్ డేటాకి సోర్సెస్. ఒకవేళ మన డేటా అనేది స్ట్రక్చర్డ్గా ఉండాలి అంటే మనం మోస్ట్లీ ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టేబుల్స్ లైక్ RDBMS. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ సోర్సెస్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా, దట్ ఈస్ డేటాబేసెస్ సచ్ యాజ్ ఒరాకిల్, దట్ ఈస్ RDBMS and DB2, Teradata, MySQL and etc. సిమిలర్లీ స్ప్రెడ్షీట్స్, OLTP సిస్టమ్స్, ఇవన్నీ మనకి స్ట్రక్చర్డ్ డేటా సోర్సెస్. లైక్ ఇందాక నేను చెప్పినట్టు మీకు థియరీ గుర్తుపెట్టుకున్న దానికంటే ఇలా పిక్టోరియల్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా పాయింట్స్ గుర్తుంటాయి. దట్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటో రాయగలుగుతారు. డిజిటల్ డేటా క్లాసిఫికేషన్ ఏంటి అంటే ఒక డయాగ్రామ్ రావాలి మీ బ్రెయిన్లో. సో దాన్ని యాజ్ ఎ డయాగ్రామ్ డ్రా చేయండి అండ్ ఆల్సో పాయింట్స్ రాయండి, సో దట్ మీకు 3 పాయింట్స్ వస్తాయి అండ్ డయాగ్రామ్ వస్తుంది. సిమిలర్లీ సోర్సెస్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఈ డయాగ్రామ్ రాయండి, ఆల్సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ లైక్ 2 పాయింట్స్లో రాసేయండి మీ ఓన్గా. నౌ లెట్ us see ఈజ్ ఆఫ్ వర్కింగ్ విత్ స్ట్రక్చర్డ్ డేటా. ఇందాక నుంచి మనం స్ట్రక్చర్డ్ డేటాతో వర్క్ చేయడం చాలా ఈజీ అంటున్నాం, అది ఎందుకు అనేది ఇందులో చూద్దాం. సో
ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. దట్ ఈస్ ది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఆపరేషన్స్ ప్రొవైడ్ ది రిక్వైర్డ్ ఈజ్ విత్ డేటా ఇన్పుట్, స్టోరేజ్ యాక్సెస్, ప్రాసెస్, ఎనాలిసిస్ ఎట్సెట్రా. అంటే ఇప్పుడు మనకి ఏదైనా సరే స్ట్రక్చర్డ్ డేటా మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం ఈజీ. అంటే ఒక టేబుల్ ఉందనుకోండి, లైక్ యాజ్ ఐ సెడ్ బుక్ షెల్ఫ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు దాంట్లో 1 by 1 లైక్ సబ్జెక్ట్ వైజ్ ఉన్నప్పుడు ఒక బుక్ తీసినప్పుడు నెక్స్ట్ దాని ప్లేస్లో పెట్టడం అనేది చాలా ఈజీ మనకి. అలాగే ఏదన్నా అవసరం లేని బుక్ తీసేయడము ఈజీ. నౌ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి, అందులో లైక్ రో వైజ్, కాలమ్ వైజ్ ఉంటాయి కదా మనకి. అలా ఒక స్టూడెంట్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఈ రోలో ఈ ప్లేస్లో కూర్చుంటాడు అని చెప్పడం మనకి ఈజీ. సో అలా మనం ఒక స్టూడెంట్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. అదే సపోజ్ ఒక రూమ్ ఉంది, దాంట్లో లైక్ ప్లెంటీ ఆఫ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులో ఎవరు ఎక్కడున్నారు, అసలు ఎవరు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఒక స్టూడెంట్ని ఐడెంటిఫై చేయడం కానీ పిక్ చేయడం కానీ చాలా టఫ్ అవుతుంది. అదే ఇలా ఇక్కడ డేటా చూసుకోండి, మనకు ఒక డేటా ఇచ్చారు, దాంట్లో మనల్ని ఇన్సర్షన్, అప్డేషన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయమన్నారు. ఒక డేటా అనేది స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటే మనం దాంట్లోకి ఒక డేటాని లైక్ రికార్డ్ని ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు, దాన్ని అప్డేట్ చేయొచ్చు, అలాగే దాన్ని డిలీట్ కూడా చేయొచ్చు. సో స్ట్రక్చర్డ్ డేటాకి డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం అనేది చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ. హౌ డస్ వన్ ఎన్ష్యూర్ ది సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్? There are available staunch encryption and tokenization solutions to warrant the security of information throughout its life cycle. Organizations are able to retain control and maintain compliance adherence by ensuring that only authorized individuals are able to decrypt and view sensitive information. As I said, ఇందాక ఒక క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, అందులోనే ఇప్పుడు ఒక స్టూడెంట్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది ఎలా టఫో, ఇప్పుడు ఒక రూమ్లో ప్లెంటీ ఆఫ్ స్టూడెంట్స్ ఉండి అందులో ఎవరైనా ఒకరు బయటికి వెళ్ళిపోయినా మనకు అర్థం కాదు. అదే ఇప్పుడు అది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో లైక్ ఒక స్టూడెంట్ ఇదే బెంచ్లో ఎప్పుడు కూర్చుంటాడు అంటే తను మిస్ అయినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసి మనకి ఎన్క్రిప్షన్ అండ్ టోకెనైజేషన్ అనేవి సొల్యూషన్స్ అన్నమాట. సో దట్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది కాబట్టి డేటా, దానికి సెక్యూరిటీ కూడా మనకి ఈజీగా ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండెక్సింగ్. An index is a data structure that speeds up the data retrieval operations, primarily the select DML statements, at additional cost of writes and storage space. But the benefits that ensue in search operation are worth the additional writes and storage space. ఇక్కడ వచ్చేసి మనం ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, మనం ఇలా ఉంటుంది ఒక బాక్స్. సో ఇక్కడ మన డేటా అనేది స్టోర్ అవుతుంది అండ్ దీనికి మనం ఇండెక్సింగ్ ఇస్తాం. సో ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ అన్ అడ్రస్ అన్నట్టు. సో ఇప్పుడు నాకు 1 అనే ఇండెక్స్లో ఉన్న డేటా కావాలి అంటే నేను 1 ఇండెక్స్ చేస్తే చాలు, దాంట్లో ఉన్న డేటా అంతా రిట్రీవ్ అయిపోతుంది. దీనివల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అంటే నేను ఆ డేటా ఎక్కడుంది ఏంటి అని సర్చ్ చేసుకోక్కర్లేదు, సింపుల్గా దాని ఇండెక్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లైక్ ఏ స్టూడెంట్ రూల్ నెంబర్ గుర్తుపెట్టుకున్నట్టు మనం, సింపుల్. నెక్స్ట్ స్కేలబిలిటీ. ది స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ కేపబిలిటీస్ ఆఫ్ ట్రెడిషనల్ RDBMS కెన్ బి ఈజీలీ స్కేల్డ్ అప్ బై ఇంక్రీజింగ్ ది హార్స్ పవర్ ఆఫ్ డేటాబేస్ సర్వర్. స్కేలబిలిటీ అంటే ఎలాస్టిసిటీ. సపోజ్ ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకోండి, దాంట్లో 10 మెంబర్స్ మాత్రమే పడతారు, అది నార్మల్ డేటాబేసెస్. బట్ ఇక్కడ RDBMS వచ్చేసి ఏంటి అంటే మనం ఎంతమందిని లైక్ పర్సన్స్ని పంపిస్తున్న కొద్దీ ఆ రూమ్ సైజ్ పెరుగుతూ పోతుంది. స్కేలబిలిటీ అంటే ఎలాస్టిసిటీ, మనం ఎంతమందిని అయితే లోపల పంపిస్తున్నామో వాళ్ళకి తగ్గట్టు ఆ రూమ్ అనేది డిజైన్ అవుతుంది. 10 మెంబర్స్ని పంపిస్తే స్మాల్ రూమ్, అదే 100 మెంబర్స్ని పంపిస్తే కొంచెం బిగ్ రూమ్. అలా మనం డేటాని పంపిస్తున్న కొద్దీ అది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. అంటే డేటాకి స్పేస్ సరిపోదు అనే ప్రాబ్లం ఉండదు మనకి ఇక్కడ స్ట్రక్చర్డ్ డేటాలో. ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. RDBMS హ్యాస్ సపోర్ట్ ఫర్ యాసిడ్ ప్రాపర్టీస్. దీస్ ఆర్ ది 5 points దట్ కమ్ అండర్ ఈజ్ ఆఫ్ వర్కింగ్ విత్ స్ట్రక్చర్డ్ డేటా. నెక్స్ట్ వచ్చేసి సెమీ స్ట్రక్చర్డ్ డేటా.
సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఇది అటు స్ట్రక్చర్డ్లో ఉండదు, అలా అని ఇలా అన్స్ట్రక్చర్డ్గాను ఉండదు. ఇట్ ఈస్ లైక్ హైబ్రిడ్, రెండు మిక్స్ ఉంటాయి. సెమీ స్ట్రక్చర్డ్ డేటాలో మనకి టేబుల్స్ ఉండొచ్చు, దట్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా, అండ్ ఆల్సో ప్లెయిన్ టెక్స్ట్ ఉండొచ్చు, దట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్. ఇది మనకి కంప్లీట్గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్, టేబుల్స్ ఫార్మాట్లో ఉండదు, అలా అని కంప్లీట్గా అన్స్ట్రక్చర్డ్ కాదు. సో దట్ మనం దీన్ని సెల్ఫ్ డిస్క్రైబింగ్ అని చెప్తాం. మెయిన్ పాయింట్ వచ్చేసి సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఈజ్ సెల్ఫ్ డిస్క్రైబింగ్. లైక్ ఇన్కన్సిస్టెంట్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ neither tables nor plain text. Often schema information is blended with data values. అంటే there is no separation between the data and the schema. ఇక్కడ మనకి స్ట్రక్చర్ డేటాలో లాగా ప్రీడిఫైన్డ్ స్కీమా ఉండదు. అంటే లైక్ ఒక ఫార్మాట్, టేబుల్ ఫార్మాట్ లాగా ఉండదు డేటా అనేది, రోస్ అండ్ కాలమ్స్లో లాగా. అది సమ్టైమ్స్ అలా ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. మనకి సెమీ స్ట్రక్చర్డ్ డేటాకి సోర్సెస్ వచ్చేసి XML and JSON. These are the markup languages. And semi-structured data sources వచ్చేసి XML, that is extensible markup language, and JSON, JavaScript object notation. Also other markup languages are the sources of semi-structured data. That's it for this video. మనం అన్స్ట్రక్చర్డ్ డేటాని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆల్సో వీటన్నిటికీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఆర్ PDF కావాలి అంటే కమెంట్ చేయండి, I will provide that. Thank you for watching. If you like this video, please like, share and subscribe.